ఈ లోకంతో మనం పోటీ పడుతూ ఉన్నప్పుడు, కొన్నిసార్లు ఇతరులు మనకు సెకండ్ ఛాన్స్ ఇవ్వకపోవటం, మనల్ని దూరం పెట్టటం, అంగీకరించలేకపోవడం చూస్తూ ఉంటాం. ఇలా జరిగినప్పుడు మనం కూడా ఎగ్జాస్ట్ అయిపోతాం కదా! అయితే ఈ వీడియో ద్వారా నేను యేసుక్రీస్తు యొక్క దయను గురించి మాట్లాడాలనుకుంటున్నాను. యేసుక్రీస్తు దయ మనల్ని, మన సొసైటీని అద్భుతంగా మార్చే ట్రాన్స్‌ఫర్మేటివ్ ఫోర్స్. దయ అంటే ఇతరుల నుంచి ఏది ఆశించకుండా వారి పట్ల సౌమ్యంగా ఉండటం, వారికి సహాయం చేయటం, వారిని సంరక్షించటం. యేసుక్రీస్తు దయ కలిగిన వాడు అని బైబిల్ చెప్తా ఉంది. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4, 5 వచనాలు. ఆయన తన దయతో ఏమేమి చేశాడో, ఏ విధంగా వ్యక్తుల్ని, సొసైటీని మార్చాడో ఒకసారి చూద్దాం. సమాజంలో అంటరాని వారుగా, తాకబడటానికి అయోగ్యంగా ఎంచబడుతున్న వారిని యేసు ప్రభు తన దయతో తాకి, వారిని స్వస్థపరిచి, వారి జీవితాలను అద్భుతంగా మార్చినట్లుగా బైబిల్ చెప్తా ఉంది. ఉదాహరణకు మత్తయి సువార్త 8వ అధ్యాయం 1-4 వచనాలు, అదేవిధంగా మార్కు సువార్త 1వ అధ్యాయం 40-45 వచనాలు. ఆ రోజుల్లో కుష్టు వ్యాధి ఎంతో భయంకరమైనది. అది ఒక అంటువ్యాధి. ఆచార సంబంధంగా చూస్తే అది ఒక అపవిత్రమైనది. పాత నిబంధనలో అలాంటి వారిని అశుద్ధంగా చూసేవారు. వారు ఏది పట్టుకున్నా అది కూడా అశుద్ధమయ్యేది. వారు పట్టుకున్న దాన్ని ఎవరు పట్టుకున్నా వారు కూడా అశుద్ధమయ్యేవారు. కాబట్టి వీరు ఎంతో దయనీయమైన పరిస్థితిలో ఉండేవారు ఊరికి వెలుపల వైపు. సమాజాన్ని అంటువ్యాధుల నుంచి కాపాడటానికి అలా చేసేవారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఈ వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభువు టచ్ చేసి, హీల్ చేసి, తన ప్రేమని, దయని కనబరిచాడు. దీనివలన ఆ వ్యక్తి సమాజంలో గుర్తింపుని, యాక్సెస్‌ని పొందాడు. ఇలా యేసుక్రీస్తు ప్రభు తన దగ్గరికి వచ్చిన వారికి ఆయన తన దయను చూపించి, వారి ద్వారా సమాజంలో అందరికీ గుర్తింపు, అందరిని అంగీకరించటం, సమానత్వాన్ని కలిగి ఉండటం, అంటరానితనాన్ని నిర్మూలించటం లాంటి ఉద్దేశాలను కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తు దయ గౌరవం లేని వారికి గౌరవాన్ని, గుర్తింపు లేని వారికి గుర్తింపుని, యాక్సెస్ లేని వారికి యాక్సెస్‌ని ఇస్తుంది. అదేవిధంగా యేసుక్రీస్తు తన దయతో ఎవరికైతే అవకాశం లేదో వారికి రెండవ అవకాశాన్నిచ్చి, వారి జీవితాన్ని మార్చి, వారి ద్వారా ప్రపంచాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలని ఆశ కలిగున్నాడు. ఉదాహరణకు లూకాసు వార్త 23వ అధ్యాయం 39-43 వచనాలు. సిలువలో ఉన్న దొంగ అతడు మరణానికి పాత్రుడు అని గవర్నమెంట్ నిర్ణయించడం జరిగింది. తాను చనిపోబోతూ ఉన్నాడు. తాను బతకటానికి అవకాశమే లేదు. కానీ ఎప్పుడైతే అతను యేసుక్రీస్తుని నమ్మి ఆయన దగ్గర ప్రాధేయపడ్డాడో, యేసుక్రీస్తు ప్రభు తన దయతో అతన్ని అంగీకరించి, బ్రతకటానికి అవకాశం లేని అతనికి రెండవ అవకాశం ఇచ్చి, శారీరకంగా చనిపోయిన యుగయుగాలు ఆయనతో జీవించే విధంగా అసలైన జీవితాన్నిచ్చాడు. ఎవరైతే నేను వెనకబడి ఉన్నానని, నాకు అవకాశం లేదని అనుకుంటూ ఉంటారో, ముందుగా చెప్పబడిన ఈ సందర్భం ద్వారా ఏం అర్థమవుతుంది అంటే, యేసుక్రీస్తు దగ్గరకొచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన ఫెయిర్ ఛాన్స్ ఇస్తాడని, వెనకబడిన వారిని ముందుకు తీసుకొస్తాడని, ఆగిపోయిన వారికి న్యూ బిగినింగ్స్ ఇస్తాడని, న్యూ ప్లానింగ్స్ ఇస్తాడని, న్యూ గోల్స్ ఇస్తాడని అర్థమవుతుంది. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు తన దయతో ఎవరికైతే క్షమాపణ అర్హత లేదో వారిని క్షమించి, వారి జీవితాన్ని బాగుచేసి, వారి ద్వారా సమాజాన్ని బాగు చేయాలని కోరుకుంటున్నాడు. ఉదాహరణకు పాపంలో పట్టబడిన స్త్రీ. యోహాను సువార్త 8వ అధ్యాయం 1-8 వచనాలు. ఆ రోజుల్లో వ్యభిచారంలో పట్టబడిన వారిని రాళ్ళు కొట్టి చంపేవారు. ఆ భయంకరమైన పాపం వారి ఊరిలో ఉండకూడదు అని. దేవుని దృష్టిలో పాపం అనేది అసహ్యమైంది, క్షమించరానిది. అది మానవునికి, దేవునికి మధ్యలో ఉండే సంబంధాన్ని పాడు చేస్తుంది. శారీరకంగా, మానసికంగా కూడా. బ్రతకటానికి తాను అర్హురాలు కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఆయన తన దయతో ఆమెను క్షమించి, ఆమెకు నూతన జీవితాన్ని ఇవ్వటం జరిగింది. ఎవరైతే యేసుక్రీస్తు యొక్క దయను అర్థం చేసుకొని, ఆయన దగ్గర పశ్చాత్తాప పడతారో, ఆయన క్షమాపణకు అర్హత లేని వారందరికీ క్షమాపణ దయచేస్తాడు. దీనివలన ఆ పాపానికి దూరంగా ఉంటూ, దేవునికి ఇష్టలుగా ఉంటూ, సమాజాన్ని కట్టేవారుగా, విలువలతో దాన్ని నింపేవారుగా ఉంటారు. తద్వారా వారి ప్రభావం సమాజంలో హార్మోనీని, పీస్‌ని, ట్రస్ట్‌ని, ఈక్వాలిటీని, జస్టిస్‌ని తీసుకొస్తుంది. చిన్న భిన్నమైన సంబంధాలు పునరుద్ధరించబడతాయి. ఐక్యత ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువు ఆయన తన దయను మన పట్ల చూపించి, దాని ద్వారా మనకు గౌరవాన్ని, గుర్తింపుని, సెకండ్ ఛాన్స్‌ని, క్షమాపణ దయచేయాలని, అది పొందుకున్న మనం సమాజాన్ని నిర్మించే వారంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు.
క్రీస్తు ప్రేమను ఎరిగిన మిషనరీస్ మన దేశంలో అంటరానితనానికి గురవుతున్న వారి పట్ల క్రీస్తు ప్రేమను కనబరిచి, వారిని గౌరవించి, వారికి సమానమైన హోదాని ఇచ్చి, పీస్‌ఫుల్, ట్రస్ట్‌ఫుల్ సొసైటీని నిర్మించారు. కాబట్టి మనం కూడా క్రీస్తు దయను సమాజానికి పంచి, సమాజ స్థాపనకు కృషి చేద్దాం.